వండర్ఫుల్. మనం అక్కడే ఉన్నాం కదండి ఇప్పుడు. సో ఎంతో చక్కగా మనము పత్రిజీ సందేశాలు విన్నాం ఈరోజు. అద్భుతమైన సందేశాలు ఇచ్చారు ఇవాళ. ఏం నేర్చుకున్నామండి ఇవాళ మనము? ఫ్రెండ్షిప్. ఏమన్నారు? మైత్రి, ఫ్రెండ్షిప్, స్నేహం అనేది మనకు నేర్పించారు. మనం యాక్చువల్గా అందరము ఫ్రెండ్సే, కానీ అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ మనము ఫ్రెండ్స్ కాకుండా పోము అని అంటున్నారు ఆయన. అభిప్రాయ భేదాల వల్ల మనము ఫ్రెండ్షిప్ని విరగొట్టకూడదు. మనం ఎప్పటికీ ఫ్రెండ్సే. ప్రతి కుటుంబంలో ఆయన అనేవారు, ఒక అమ్మ నాన్న కొడుకు కూతురు అంటారు, అవేం లేవు, ఓన్లీ ఫ్రెండ్షిపే అన్నారు ఆయన. మనం అంటాం కదా పత్రిజీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని. ఆయన అన్నీ గురువు, తండ్రి, బెస్ట్ ఫ్రెండ్, గైడ్, మెంటరు అన్నీ ఆయనే, టీచరు, గురువు. సో మన కుటుంబంలో ఎప్పుడైతే మనం అందరినీ ఒక ఫ్రెండ్ లాగా చూస్తామో అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు మనకి. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం ఆ రిలేషన్షిప్లో ఉంటాము. ప్రతి ఒక్క కూతురు కొడుకు మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రులని అలా చూస్తాము, పైకి ఒక హై పెడెస్టల్లో పెట్టి చూస్తాము, ఆ దైవంలాగా చూస్తాము. కానీ ఒక్కటి మనం మర్చిపోతున్నాం ఏంటంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, మనకు ఫ్రెండ్సే అని చెప్పి చూస్తూ ఉంటాం. అందరూ మనకి ఫ్రెండ్సే. ఎక్కడ ఏ బంధము, అన్ని బంధాల కంటే ఫ్రెండ్షిప్ అనే బంధం అనేది చాలా చాలా గొప్పది, అన్ని బంధాల కంటే. సో మనందరం ఫ్రెండ్సా కాదా? ఎస్, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఆయన సంబోధించేటప్పుడు అందరూ ఏమన్నారంటే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్నారు ఆయన. సో ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే ఏమవుతుందంటే ధ్యానం చేసిన కొద్దీ ఏమవుతుందంటే మనకి సైన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది అర్థమవుతుంది. సైన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అర్థం కాలేదు అంటే మనం ఇంకా ధ్యానం చెయ్యాలి. సో ఫ్రెండ్షిప్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనతో మనకి ఫ్రెండ్షిప్. ఆ మనతో మనకి ఫ్రెండ్షిప్ అయినప్పుడే, మనతో మనం ఫ్రెండ్షిప్గా ఉన్నప్పుడే మనం వేరే వాళ్ళకి ఫ్రెండ్ అవ్వగలము. ఫస్ట్ లోపల నుంచి స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత బయటికి వస్తుంది. అది మనం వేరే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్కు సహాయకాలతో ఉండట్లేదు అంటే ఇంకా ధ్యానం చేయాలంటే మనమే ఇంకా ఫ్రెండ్ అవ్వలేదు అని అర్థం. ఎప్పుడైతే మనకి ఫ్రెండ్షిప్ ఉంటుందో అప్పుడు మనకి సైన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది అర్థమవుతుంది. సైన్స్ ఆఫ్ మెడిటేషన్ వల్లే మనకి సైన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది అర్థమవుతుంది. అది మనం గ్రహించాలి. వాళ్ళ మైత్రి ఎవరి పట్ల? ఫస్ట్ మన పట్ల మనకు, దాని తర్వాత మన కుటుంబం పట్ల, మన గ్రూప్ పట్ల, మన తోటి జీవుల పట్ల, తోటి పక్షుల పట్ల, ఆఖరికి మన భూమి పట్ల మనందరము మైత్రి భావనతోటి ఉండాలి. ప్రతి ఒక్క జీవిలోనూ దేవుడు ఉన్నాడు అని అంటారు కదా. ప్రతి ఒక్క జీవిలోనూ మన ఫ్రెండ్ ఉన్నారు. నాలో ఉన్న ఫ్రెండ్షిప్ ప్రతి ఒక్క జీవికి మనము తీసుకుని వెళ్ళాలి. అలాగే ఇంకొక మెసేజ్ మనకేమిచ్చారంటే ఏ సిచ్యువేషన్లోనైనా, ఏ పరిస్థితులైనా మనం ప్రశాంతంగా ఉండాలి, సహనంతో ఉండాలి అన్నారు. ఇరిటేషన్, సహనం ఒకటే చోట ఉండగలవా? ఇరిటేషన్ ఉంటే సహనం లేనట్టు, సహనం ఉంటే ఇరిటేషన్. సో సహనం అనేది మనము పెంచుకోవాలి. ఎప్పుడైతే సహనంగా ఉంటామో అప్పుడే మనకి పురోగతి వస్తుంది. సహనం అనేది ఒక చక్కటి సద్గుణం మనకి. ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. నాకు ఇవాళ బాహుబలి సినిమాకి వెళ్ళాలని ఉంది, కానీ టికెట్ దొరకలే. అదొక ఎగ్జాంపుల్ మాత్రమే. నాకు ఒకటి చేయాలని ఉంది, నాకు ఒకటి కోరికగా ఉంది, నేను ఇది ఆశించాను, నాకు దక్కలా. మనం అతలాకుతలం అయిపోతాం, ఫ్రస్ట్రేషన్ అయిపోతాం, ఇరిటేషన్ వచ్చేస్తుంది, కోపం వస్తుంది, భయం వస్తుంది. మనం అనుకున్నది జరగలేదు, ఇట్స్ ఓకే.
రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది. రేపు అనేది ఎప్పుడు ఉంది అని అన్నారు. ఎప్పుడు ఉంది రేపు అనేది? ఆ రేపు అనేది మనకి ఆ హోప్, ఆ ఆశ ఉంది కాబట్టి మనం ఇవాళ చేయాల్సింది చేస్తే ఆ రేపు అనేది వస్తుంది. దేనికి కూడా తొందరపడక్కర్లా, ఏది తొందర అక్కర్లే, కానీ పోస్ట్పోన్ చేయొద్దు, వాయిదా వేయొద్దు. పిఎస్ఎస్ఎం అంటేనే ఎంజాయ్మెంట్ ప్లస్ ఎన్లైటన్మెంటు. ఎంజాయ్ చేస్తూ, సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ, ప్రాపంచిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ మనము ఆధ్యాత్మికలో మనం జీవిస్తూ ఉండాలి. రెండు బ్యాలెన్స్ చేయగలిగితేనే అది ఆధ్యాత్మికత. అదే పిఎస్ఎస్ఎం అంటే. సో ప్రాపంచికత మరియు ఆధ్యాత్మికత రెండు జీవితాలు జీవిస్తూ ఎవరు కూడా సన్యాసం తీసుకోరాదు, అవసరం లేదు అని అన్నారు. సో ప్రాపంచిక జీవితము మరియు ఆధ్యాత్మిక జీవితం రెండు ఎంజాయ్ చేయాలి. ఎన్లైటన్మెంట్ ప్లస్ ఎంజాయ్మెంట్ ఈజ్ పిఎస్ఎస్ఎం. సో మనందరము ఫ్రెండ్షిప్ తోటి యునైటెడ్గా, యూనిటీగా ఉండాలి. నిన్న పిడికిలి గురించి మాట్లాడాను కదా. ఈ పిడికిలి మా చెయ్యి ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు వేరువేరుగా మనకి వేళ్ళు కనిపిస్తాయి. ఎప్పుడైతే పిడికిలి మనము బిగిస్తామో ఈ వేళ్ళు కనపడవు, పిడికిలి ఒక్కటే కనిపిస్తుంది. అలా ఫ్రెండ్షిప్ ఉండాలి మనకి. అలా ఒక గ్రూప్ కాన్షియస్నెస్ ఉండాలి. అలా మనం ఒకళ్ళొకళ్ళతోటి ఉండాలి. మనతో మనం ఉందాం ఫస్ట్, దాని తర్వాత మెల్లిమెల్లిగా ఫ్రెండ్షిప్ అనేది మనుషులకి, జంతువులకి, భూమాతకి చేకూరుతుంది. ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా చాలా ఒక రెస్పాన్సిబుల్ ఒక గుణం. అది బాధ్యత మనకి ఉండాలి. ఆ ఫ్రెండ్షిప్లో కూడా ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ప్రతి దాంట్లో బాధ్యత అనేది ఉండాలి. అదే ఫ్రెండ్షిప్ అంటే. సో ఇవాళ మనకి చక్కగా ఫ్రెండ్షిప్ మెసేజ్ ఇచ్చారు, సహనంతో ఉండాలి అని మెసేజ్ ఇచ్చారు, రేపు ఉంది అన్న మెసేజ్ ఇచ్చారు, తొందర దేనికి అవసరం లేదు అని మెసేజ్ ఇచ్చారు. ప్రశాంతంగా ఉండండి, రేపటి కోసం హాయిగా, రేపటి ఉంది అని ఇవాళ ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి ఆయన మనకి సందేశాలు ఇచ్చారు. సో ఇవాళ ఫ్రెండ్షిప్ డే కాదు, కానీ ఆయన హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. ఫ్రెండ్షిప్ తోటి ఉందాం, ఇక్కడ ఉన్నన్నాళ్ళు ఫ్రెండ్షిప్ తోటి ఉందాము, అందరితోటి ఫ్రెండ్షిప్గా ఉందాము. ఎవరి పట్ల మనం కంప్లైంట్ చేయరాదు, ఎవరి పట్ల మనం జడ్జ్మెంట్ చేయరాదు. నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్ అన్నారు పత్రిజీ. అది మనం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేద్దామవుతా. సో పత్రిజీ సందేశాలను మనం వింటూ ఆచరించడం స్టార్ట్ చేద్దాం ఇప్పటి నుంచి. ఆయన టీచింగ్సే మనకి మహా గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన సంగీత కళాకారులని మనం ఇవాళ సత్కరించుకుందాము మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో చక్కగా మనందరికీ 3 రోజుల పాటు మనకి సంగీత ధ్యానాన్ని అందించిన విద్వాంసులకి మనం ఇవాళ సత్కరించుకుందాము. శ్రీ సంజయ్ కింగి గారు సితార్. సంజయ్ కింగి గారు అంటే పత్రిజీకి ఎంతో 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 ఇష్టం అండి. సంజయ్ కింగి తోటి ఎంత స్నేహమో, ఎంత ఫ్రెండ్షిప్పో, ఎంత మైత్రినో నాకు తెలుసు, చాలామందికి తెలుసు. ఎన్నో ఏళ్ల నుంచి మనతోటే ఉన్నారు, మన గ్రూప్లోనే ఉన్నారు, మనతోనే సంగీతము ఆయన పంచుకున్నారు. సో సంజయ్ కింగి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ లక్ష్మీనారాయణ గారు ఫ్లూట్, లక్ష్మీ నరసింహ గారు ఫ్లూట్, సారీ ప్లీజ్ కమ్ సార్. గురుప్రసాద్ గారు కీబోర్డు, దత్తాత్రేయ గారు జావేద్ గారు తబలా, ప్లీజ్ కమ్ సార్. చక్కగా మనం అందరినీ వాళ్ళకి సంకరించు. ఒక్కసారి మనం లేచి వాళ్ళకి కృతజ్ఞతలు చూపించుకుందాము, చప్పట్లు కొడదాము వాళ్ళందరికీ. ఎంతో చక్కగా మనందరికీ సంగీత ధ్యానాన్ని అందించారు. Sanjay Kingi garu, thank you for your friendship. Thank you for your lovely music. Thank you for the group. Thank you, sir. Okay.
Thank you so much, Sanjay King, Gargi, Vari Brundanki. Now I invite Shrikant Garla from Atlanta to please come. He's from USA, Atlanta. Great master, senior most master, who has been working so wonderfully to spread meditation there about PSSM, about Patriji, about Anapanasati meditation. He and his entire family is dedicated complete to spirituality and meditation. ఎవ్రీవన్ అందరూ కూడా ఎంతో చక్కగా వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ గ్రూప్ కానీ మొత్తం డెడికేటెడ్ ఎప్పుడు ఎక్కడ ధ్యానం ప్రచారం చేయాలా, ఎక్కడ ధ్యానం మనం చెప్పాలా అనేది ఎప్పుడు అదే ఆలోచిస్తుంటారు, ఇంకేమీ లేదు. యుఎస్ఏలో హీస్ ద గ్రేటెస్ట్ మాస్టర్ అండి. ఒకసారి అందరం కలిసి చప్పట్లు కొడదాం ఆయనకి. శ్రీకాంత్ గార్ల గారు, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ అస్. థ్యాంక్ యూ పరి మేడం. జై హో పత్రిజీ, జై హో పిఎస్ఎస్ఎం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పత్రిజీ మహాధ్యాన యాగంకి అందరూ వచ్చిన మాస్టర్స్ అందరికీ పాదాభివందనాలు. ఒక యాగం, ఒక ఇంపార్టెన్స్ ఆఫ్ యాగం మనకు సార్ ఎందుకు చెప్పారు అనేది ఒక టెంప్లెట్ లాగా ఫామ్ చేసి ఇచ్చారు. ఒక యాగం ఎలా చేయాలి, ఇది ఒక ఫెస్టివల్, యాన్యువల్ ఫెస్టివల్. మన పిఎస్ఎస్ఎంకి ఇది ఒక యాన్యువల్ ఫెస్టివల్ అండి. ఇది ఇంపార్టెన్స్ ఏమంటే ఆ ఎనర్జీస్ అనేది అందరూ మాస్టర్స్ ఇక్కడ కలవటం అండర్ వన్ రూఫ్. ఎవరు ఏం యాక్టివిటీస్ చేస్తున్నా అందరూ అండర్ వన్ రూఫ్ ఇక్కడ కలవటం అనేది ఇట్స్ వెరీ వెరీ ఎనర్జెటిక్ అండ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎవరు ఎలా ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయొచ్చు అనేది షేరింగ్ చాలా బాగా జరుగుతుంది. ఇలాంటి యాగం యుఎస్లో స్టార్ట్ చేసాం లాస్ట్ 2 yearsగా. సో డాలస్లో ఫస్ట్ ఇయర్ చేసాం, సెకండ్ ఇయర్ ర్యాలీలో చేసాం. ఆ చేసిన ఇంపార్టెన్స్ ఎందుకు సార్ ఇది చెప్పారు అనేది అప్పుడు అర్థమైంది. ఆ రిపిల్ ఎఫెక్ట్ ఒక ఏరియాలో ఎక్కడైతే చేస్తున్నామో ఆ రిపిల్ ఎఫెక్ట్ అయ్యి ప్రచారం అంత ఫాస్ట్గా అంత ముందుకు ఈజీగా జరుగుతుంది. సో అది చేస్తుంటే మాకు అర్థమవుతుంది సార్ ఎందుకు ఈ యాగాలు అనేది స్టార్ట్ చేశారు అనేది. ఈ లాస్ట్ 20-25 years సార్ ఎన్ని ఏండ్లుగా ఈ ప్రచారం చేశారు, దానికి డబుల్ స్పీడ్లో ఈ లాస్ట్ 2 years జరుగుతుంది మేడం. లాస్ట్ 2 yearsలో అంత డబుల్ స్పీడ్గా జరుగుతూ ఉంది. సో యుఎస్లో యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతున్నాయి విత్ ఆల్ గ్రేట్ మాస్టర్స్. మనకు చంద్ర సార్ కానీ, జీకే సార్ కానీ, ఇప్పుడు నిర్మలా మేడం, చాలా మాస్టర్స్, బాలకృష్ణ సార్, సరోజ మేడం, ఇంతమంది మాస్టర్స్ హెల్ప్తో చాలా ముందుకు జరుగుతున్నాయి. యాక్టివిటీస్ చాలా బాగా జరుగుతున్నాయి. సో వీ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ పార్టిసిపేట్, హెల్ప్ ఇన్ వాట్ ఎవర్ వే. మనం ఈ ధ్యాన జగత్ చేయటానికి చాలా దగ్గరలో ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ సమిట్, 3rd year సమిట్ మనకు కాలిఫోర్నియాలో జరుగుతుంది, లాస్ ఏంజల్స్, విత్ ది గైడెన్స్ ఆఫ్ పత్రి దేర్ ఇన్ ద యుఎస్. పరి మేడం ఇక్కడ మేనేజ్ చేస్తే పత్రి గారు అక్కడ మేనేజ్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరూ ఎంత కృషి చేస్తున్నారంటే దే ఆర్ టేకింగ్ దిస్ మూమెంట్ టు ది నెక్స్ట్ లెవెల్. సో వీఆర్ ఆల్ దేర్, వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ and we'll take this movement to the next level, madam. Thank you. Yes, we have Anila, also a great master. So I want you to introduce yourself and share your experiences. ఇక్కడ ఉన్న అందరికీ నా నమస్కారం. నా పేరు అనిల, అట్లాంటా నుంచి. నా ఎక్స్పీరియన్స్ అంటే ఈ మూమెంట్లో ఒక పార్ట్ అయిపోయాను. ఎస్ ఐఎమ్ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ. సార్ నేర్పించింది, ఈరోజు నేర్చుకునింది మిత్రత్వము. అందరితోటి ఆ మిత్రత్వంని ఇలానే ఉంటుంది నాతోటి పాటు.
ఆ హ్యాపీనెస్ని అనుభవిస్తున్నాను, అందరితో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అనిల గారు తన మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ యుఎస్ఏలో తను ఎలా పనిచేస్తున్నారు కూడా వివరిస్తారు మనకి. నా ప్రచారం అనేది ఈ గ్రూప్తో పాటు, అట్లాంటా గ్రూప్తో పాటు ఆల్వేస్ ఉంటుంది. ఆల్వేస్ శ్రీకాంత్కి బ్యాక్ బోన్ అనుకోండి. ఎప్పుడు తనతో పాటు అన్ని సెషన్స్కి అటెండ్ అవుతూ ఉంటాను. అన్ని దిక్కులా హ్యాపీగా అందరితోటి స్ప్రెడ్ చేస్తూ ఉంటాను. బేసిక్గా అన్నదానం అనేది ఫుడ్ దగ్గర సార్ నేర్పించిండేది నాకు, ఫుడ్ డిపార్ట్మెంట్. సో అక్కడ టోటల్గా ఇన్వాల్వ్ అయి ఉంటాను. సో అది. థ్యాంక్ యూ. She is not much of a speaker, but she's a great worker. She's a great hard worker. Behind the scenes ఎంతో పనిచేస్తుంది ఆవిడ. ముందరికి రాదు, నాకు తెలుసు ఆవిడ సంగతి. సో గ్రేట్ టీమ్ అండి మన యుఎస్ఏలో. ఎవ్రీవన్, ఇట్స్ అ టీమ్ వర్క్. పరి కానివ్వండి, శ్రీకాంత్ కానివ్వండి, ఎంతోమంది, అరుణ్ అండ్ పిఎంసి గ్లోబల్ కూడా స్టూడియో మనకి ఓపెన్ చేశారు అక్కడ యుఎస్ఏలో. సో పిఎంసి గ్లోబల్గా మనకి అన్ని భాషల్లో మనకి అక్కడ పిఎంసి గ్లోబల్ మనకి ఉంది, స్టూడియో ఓపెన్ చేశారు. అండ్ అలాగే అందరికీ తెలిసిందే ఒమేగా పిరమిడ్ భూమి పూజ కూడా చేశారు. ఎంతో విస్తృతంగా యుఎస్ఏలో పని జరుగుతోంది. యుఎస్ఏ మాస్టర్స్ అందరికీ మనం సపోర్ట్ అందివ్వాలి. నెక్స్ట్ ఇయర్ కాలిఫోర్నియాలో మెగా మెడిటేషన్ సమ్మిట్కి అందరూ హాజరు కావాలి. నేను ఈ స్టేజ్ మీద కోరుకుంటున్నాను. అందరూ రావాలి, అందరం వెళ్దాము, అక్కడ కూడా మనం పండుగ చేసుకుందాము. సో యుఎస్ఏలో చేసుకుందాం పండుగ మనము నెక్స్ట్ ఇయర్ కాలిఫోర్నియాలో. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్, థ్యాంక్ యూ సో మచ్ అనిల ఫర్ బీయింగ్ హియర్. యువర్ ప్రెజెన్స్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ యువర్ సర్వీస్, అండ్ వీ షల్ కంటిన్యూ టు వర్క్ టుగెదర్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, అమెరికాలో మరి 3 రోజులు ధ్యానయజ్ఞం నిర్వహించారండి. ఆ టీం అందరికీ ఒకసారి కరతాళంతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. పత్రిజీ ధ్యాన మహావేదిక నుంచి వరకు చిరు సత్కారం చేసుకుందాం. బిగ్ క్లాప్స్. ధ్యాన జగత్ తరఫున మనం 2025 క్యాలెండర్ని తయారు చేసాం అద్భుతంగా పత్రిజీ యొక్క సందేశాలతో. దాన్ని మరి ఈ శ్రీకాంత్ ఫ్యామిలీ ద్వారాగా మనం ఇనాగరేషన్ చేసుకొని మనము తర్వాత ఈ ధ్యాన జగత్ క్యాలెండర్స్ అయినా, మ్యాగజైన్స్ అయినా, స్మాల్ బుక్స్ అయినా, పత్రిజీ ఆదర్శ సూత్రాలు అయినా కూడా పిరమిడ్కి ఎదురుగా ఉన్నటువంటి ధ్యాన జగత్ స్టాల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు క్యాలెండర్, పత్రిజీ ఆదర్శ సూత్రాలు, స్మాల్ బుక్స్ ధ్యానం అందరికీ అవసరం. ఇవి తీసుకుంటూ ప్రతి ఒక్క తెలుగువారు ధ్యాన జగత్ చందాదారులుగా కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పత్రిజీ ఆశయం, పత్రిజీ కళ, పత్రిజీ లక్ష్యం ప్రతి తెలుగువారు ధ్యాన జగత్ చందాదారులు కావాలి అనేటువంటి పత్రిజీ జ్ఞాన సందేశాన్ని అద్భుతంగా మనం పొందుపరిచాం. దీంట్లో కూడా ఒక్కొక్క పేజీలో పత్రిజీ మెసేజెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. అది కూడా రిలేటెడ్గా, అంటే శివరాత్రి వచ్చిందనుకోండి శివరాత్రి సందేశం, గురు పౌర్ణమి వచ్చిందనుకోండి గురు పౌర్ణమి సందేశం, మేలో పత్రిజీ మేడం యొక్క మ్యారేజ్ డే కూడా దానికి సంబంధించినటువంటిది రకరకాలైనటువంటి ఎంతో ఇవన్నీ తయారు చేయడం జరిగింది. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మన ముందర ఇంకొక చక్కని పుస్తకం వచ్చింది, ద రెడ్ రోజ్ బుక్ అని, బై సరోజా గుల్లపల్లి గారు, ఆస్ట్రేలియా మాస్టర్. మనకి ఎంతో చక్కగా ఆవిడ పుస్తకం రచించారు. సో గుల్లపల్లి సరోజ గారికి ఒకసారి మనం చప్పట్లు కొడుతూ, ఆవిడ ఎంతో సేవ చేశారు మనకి. ఇది రెడ్ రోజ్ తెలుగు అనువాదం అండి. సో తెలుగు మనందరికీ వచ్చు కాబట్టి హాయిగా పుస్తకాలు మనం కొనుక్కొని చదువుకోవచ్చు. సో రెడ్ రోజ్ అని మన ఓన్ పిరమిడ్ మాస్టర్ సరోజా గుల్లపల్లి గారికి.
నెక్స్ట్ బుక్ అండి, ఓషోధార నుండి ఓషో భరత్ గారు తెలుగులోకి అనువదించారు. సెక్స్, డబ్బు, అధికారం తప్పించుకోలేని తాపత్రయాలు అనే బుక్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. శ్రీకాంత్ గారు ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ఈరోజు ఎన్నో బుక్స్ మనం రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది. పత్రిక గారు అన్నారు స్వాధ్యాయం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి తెలియజేయాలంటే మనం ఖచ్చితంగా మనం ఏదైతే మన ఆలోచన వస్తుందో ఆ ఆలోచనని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి తెలియజేయడమే మనం పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ చేస్తున్న గొప్ప కార్యం. ఒకసారి గట్టి క్లాప్స్ ఈ బుక్కి. వన్ మోర్ బుక్ అండి, ఈరోజు శ్రీకాంత్ గారు అదృష్టం పండింది, అన్ని బుక్ రిలీజ్ చేస్తున్నారు. సూక్ష్మయానంలోని ఆనంద తరంగాలు బుక్ పుష్ప గారు రాశారు. ఒకసారి వారి రచనకి ఒకసారి గట్టి క్లాప్స్ అండి. మనం ఎట్లాగో రాయలేం, కనీసం రాసే వాళ్ళకన్నా ఎంకరేజ్ చేయడం మన బాధ్యత. ఈరోజు వాళ్ళ బుక్కులు చదివిన తర్వాత రేపు మనకు కూడా రాయాలనిపించవచ్చు, ఇంతకంటే భావంగా రాయొచ్చు మనందరం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 minutes. మాస్టర్స్, యాస్ట్రల్ మాస్టర్స్ యొక్క సందేశాలు, గెలాక్సీలు అంటే ఎలా ఉంటాయి, గ్రహాంతరవాసులు ఎలా మనతో పని చేయిస్తున్నారు, పత్రి గారు, మహావతార బాబాజీ గారు, లాహరి మహాశయుడు, ఆయన తర్వాత సదానందులు కూడా చాలా చాలా మెసేజ్లు ఇచ్చారు అద్భుతంగా. అసలు నేనేనా, నాతోనా అని. కానీ ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి అంటే యాస్ట్రల్ మాస్టర్స్ అందరూ కూడా 3 ఏండ్ల ముందే ఇక్కడ ఉన్నారంట. కానీ ఈరోజు స్టేజ్ మీద వేల మంది గ్రహాంతరవాసులు కూడా దిగాము. ఈరోజు ఎలాగైనా సరే ఈ పుస్తకం రిలీజ్ కావాలంటే కొన్ని పుస్తకాలే వచ్చాయి. ధ్యాన జగత్తులో కొన్ని ఉన్నాయి, ఇంకొక 51లో కొన్ని ఉన్నాయి. మాస్టర్స్ నాగుల యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నాగులంతా చాలామంది ఉన్నారు. మహావతార బాబా ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాగులను ఎవరు కూడా చంపొద్దండి. ఇంకొకటి ప్రతి ఒక్కటి కూడా మేమే మోస్తున్నాము, భూమిని మేమే మోస్తున్నాము, మీలో మేము కుండలిగా ఉన్నాము, మీ యొక్క డిఎన్ఏ చెండింగ్లో మేమే ఉన్నాము. కానీ మమ్మల్ని మీరు ఇప్పుడు కర్మలు కట్టుకుంటారు. కాబట్టి చాలా మెసేజ్లు ఉన్నాయి. పుస్తకము అద్భుతంగా ఉంది. నాకు సంబంధం లేదు, యాస్ట్రల్ మాస్టర్స్ ద్వారానే ఓన్లీ టైటిల్ మాత్రమే నేను పెడతాను. తర్వాత నా చేయి తీసుకొని వాళ్ళు ఇలా రాస్తూ టెలిపతి ద్వారా తెలుపుతూ మొత్తం అంతర్ప్రయాణం అనేది ఎలా జరిగింది అనే దానికి మూల కారణం. నేను చదివింది 8, కానీ నాతో ఇంత వర్క్ చేయిస్తున్నారు. కానీ మరీ ఇంకొకటి ఇచ్చారండి, నెక్స్ట్ నక్షత్రమిత్తులతో ఉన్నటువంటి అనుబంధము ఇంకొక 2 వస్తుందంట. నేనేం అనుకోను, వాళ్ళు ఇస్తారు, నేను రాస్తాను. కాబట్టి ఇక్కడ ట్రస్ట్ నంబర్స్ అంతా కూడా ఇంకా ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు లక్ష్మీ మేడం కావచ్చు, అరుణ మేడం కావచ్చు, నీరజ మేడం వీళ్ళందరూ కూడా ఇంకా ఇన్వాల్వ్ కావాలి. మాధవి మేడం వీళ్ళందరూ ఇంకా ఇన్వాల్వ్ కావాలంట. పూర్తిగా వీళ్ళు కాంతిలోకపోవాల్సిన నక్షత్రవాసులు, ప్లెడియన్స్ వీళ్ళందరూ కూడా మేము మీ దగ్గర ఉన్నాము, మమ్మల్ని మీరు గుర్తించలేకపోతున్నారు. ఏలియన్స్ అయితే ఎంత బాధపడుతున్నారో, దేవలోకానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. ఏలియన్స్ అనేవాళ్ళు మేము మీకు ఎప్పుడు భూమి మీదే మేము తొంగి చూస్తున్నాం, కానీ మీరెవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇది ముందుకు తిరుపతి కన్నా అద్భుతమైన క్షేత్రంగా మారుతుంది. సదానందుల గారు కూడా ఇక్కడికే వచ్చేస్తారంట. నాకు రాస్తూ ఉంటే ఎంతగా ఆనంద బాష్పాలు రాల్చానో నాకే తెలియదండి. అలాంటి అద్భుత కాంతి లోకాల వాసులతో కలిసి ఈ పుస్తకం అందించగలిగాను. కాబట్టి ఈ క్రెడిట్ అంతా నా పత్రి గారిదే. నా తండ్రి, తల్లి, గురువు అన్ని సర్వస్వము నాకు వారి దగ్గరుండి. నాగులందరూ కూడా, వాసుకి మాస్టర్ నాకు చాలా ఇది, ఆదిశేషులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా నాకు మెసేజ్లు ఇచ్చారు. ప్రతి ఒక్కరి దగ్గర ఇలా ఉండాలి. కానీ కొన్నే పుస్తకాలు వచ్చాయి, కొద్దిగా టైం ఇవ్వండి మళ్ళీ వస్తాయి. ఇంకా లాస్ట్కి చెప్తున్నాను, 14వ విల్లాలో ఉన్నాయి కొన్ని, అంతే. మళ్ళీ నెక్స్ట్ 14వ విల్లాలో మీరు తీసుకోవచ్చు. కౌంటర్స్తో పెట్టేకి నాకు టైం లేదు, అందుకే
రాత్రి వచ్చింది, అరుణ మేడం అద్భుతంగా అన్నదానంలో ఉంటూ చాలా వర్క్ చేస్తారు, కానీ ఇంకా ఇన్వాల్వ్ కావాలి అంటున్నారు మాస్టర్స్. మొత్తం వాళ్ళు పిండేస్తారండి. వాకిన్ మాస్టర్స్ అంటే ఎలా ఉంటారంటే మనల్ని వాళ్ళు విధంగా మాట్లాడుతారు. ఇప్పుడు లక్ష్మీ మేడం చేస్తున్నారంటే లక్ష్మీ మేడం కాదు చేసేది, అక్కడ వాళ్ళు గ్రహాంతరవాసులు ఎవరు అనేది కూడా తెలిసిపోతుంది నాకు. అంటే మనందరం ఇక్కడ మా అంపన్న సారు ఎంత వర్క్, చాలామంది ఉన్నారు, కానీ ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి పూర్తిగా మనస వాచ కర్మణ మీరు ఇక్కడ నేను అనే పదాన్ని తీసేసి అసలైన నేనుతో కనెక్ట్ అయినప్పుడే మీరు జ్ఞానాన్ని అందించగలుగుతారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రిజీ గారికి, ఈ యొక్క ప్రాంగణానికి, సరస్వతి ప్రాంగణానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ లేడీస్ది ఎక్కువ చెప్తున్నారు కాబట్టి మాస్టర్స్ మన ట్రస్ట్ మెంబర్స్ భార్యలే ఎక్కువగా స్కోప్ తీసుకోవాలి అని చెప్తున్నారు మాస్టర్స్. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ పుస్తకంలో వాళ్ళ గురించి కూడా రాస్తాను, ఎందుకంటే ఇస్తారంట, రాస్తాను. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ పుష్ప మేడం. చాలా చక్కని విషయాలు వారు అనుభవించి ఆ అనుభవాన్ని ఒక పుస్తకంలో తీసుకొచ్చి మన ముందు ఉంచారు. నిజంగా ఇలాంటి మాస్టర్లు ఎంతోమంది ఉన్నారు, కానీ మన ఎదురుకి రావలేకపోతున్నారు. కానీ వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేయడమే పిఎస్ఎస్ మూవ్మెంట్ యొక్క బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈ ప్రాంగణంలో ప్రతి కార్యక్రమం కూడా ఎంతో ఖర్చుతో కూడుకుంది, ఎంతో సమయంతో కూడుకుంది. ఈ కార్యక్రమాలు చేయడానికి దాదాపు 1 సంవత్సరం నుండి మనం ప్రణాళిక వేస్తున్నాం. కానీ చాలామంది ఈ కార్యక్రమాన్ని వీక్షించకుండా సమయ వృధాపాలన చేస్తున్నారు. దయచేసి ఎక్కడ జరిగే ప్రతి కార్యం కూడా, ప్రతి కార్యక్రమాన్ని కూడా హాజరు కావాలి. ఇక్కడ ఇచ్చే జ్ఞానాన్ని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుతున్నాము.